హలో హాయ్ అండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా, ఆ రైస్తో మనం చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే టమోటా రైస్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇది క్విక్గా చేసేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా. సో ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఇక్కడ నేను ఒక ప్లేట్ రైస్ తీసుకున్నానండి. అంటే ఇది ఇంచుమించుగా ఒక 1.5 కప్ అలా ఉంటుంది. ఆ రైస్కి నేను ఇంచుమించుగా మీకు ఎంత క్వాంటిటీ వేసుకోవాలనేది చూపిస్తాను. దీనికోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీరు గీ వేసుకోవాలనుకుంటే గీ కూడా వేసుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలు, అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి, 30 సెకండ్స్ పాటు. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మాడిపోతే అంత టేస్ట్ అనేది బాగోదు. మాడకుండా ఉండడం కోసం ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో నేను ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయని చీరికలుగా కట్ చేసుకున్నాను. అదేవిధంగా 2 పచ్చిమిర్చి అనేది వేసుకుంటున్నాను. వేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోకూడదు, మీడియం సైజ్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న రైస్కి. సో ఇదేంటంటే బ్యాచిలర్స్ లాంటి వాళ్ళకి, లేదంటే మార్నింగ్ మనకి పిల్లలకి బాక్స్ పెట్టాలంటే కుదరనప్పుడు, సో అలాంటప్పుడు ఎప్పుడైనా క్విక్గా చేసేయాలంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. ఈజీగా తినేస్తారు కూడా పిల్లలు, చాలా ఈజీ కూడా. అండ్ మీరు నార్మల్గా రైస్ వండేసి ఇలా చేసేస్తే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఈ ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దీంట్లో నేను 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అదేవిధంగా 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీ దగ్గర ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర లేదు, నేను ఓన్లీ 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి గరం మసాలా ఎక్కువ వేసేసుకుంటే టేస్ట్ మొత్తం పోతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ టమోటా అనేది ఎంత బాగా ఉడికితే మనకి టమోటా రైస్ అనేది అంత బాగుంటుంది. ఇలా అయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి రైస్ని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు ఒకసారి టేస్ట్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర లేదు, కరివేపాకు ఉంది అనుకుంటే కరివేపాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ అనేది బాగుంటుంది. వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ టమోటా గ్రేవీ ఉంది కదా, అదంతా బాగా అన్నానికి పట్టేటట్టు బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఈజీ అయిన టమోటా రైస్ అనేది రెడీ అయిపోయినట్టు అండి. చాలా బాగుంటుంది. మీరు దీన్ని లంచ్ బాక్స్లోకి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఎప్పుడైనా క్విక్గా అయిపోవాలి అని అనుకున్నప్పుడు కూడా మీరు ట్రై చేయొచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. చాలా ఈజీ అండ్ టేస్టీ కదా. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బాయ్ బాయ్.